హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిన్న శంకుస్థాపన అయింది కదా. నిన్నంటే 2-3 రోజులు అయింది శంకుస్థాపన అయ్యి. స్లోగా పోతున్నా, అందుకే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఇది కూడా సందుల్లో అండి, ఏం కాదు. 2-3 రోజుల క్రితం శంకుస్థాపన అయింది. ఆ బోర్ వచ్చి రోజు బతిలాడుతా ఉంటే ఈ రోజు వచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఇది నార్మల్ బోర్వెల్ ఉంటుంది, బోర్ బండితో వేసేది కాకుండా ట్రాక్టర్ తో ఏది వేస్తారంటే 2 రోజులు పట్టుదంట, 3 రోజులు పట్టుదంట. ఇది స్లోగా వేయాలంటే, ఎందుకంటే ఈ ఏరియాలో ధరలు అంటే ఆ బోర్కి సంబంధించిన అటు ఇటు పడిపోయి శుద్ధ వాటర్, మట్టి వాటర్ రాకుండా ఉండడం కోసం, సేఫ్టీగా ఉండడం కోసం ఏదో డిఫరెంట్గా వేస్తారంట ఆ బోర్ ఏదో వేపిస్తున్నాము. దానికోసం వెళ్తా ఉన్నాం ఇంకా హడావిడిగా. ప్లస్ సాయంత్రం హైదరాబాద్ పోవాలి, 8 గంటలకి ట్రైన్ ఉంది. తర్వాత మన బైక్లు సర్వీస్కి ఇవ్వాలి. ఇవన్నీ టార్చర్ అయిపోయింది. ఇప్పుడు హడావిడిగా వెళ్ళిపోతున్నాం. చూపిద్దాం మనకి అది ఎలా ఉంటుంది, ఆ బోర్ సిస్టమ్ అనేది చూపిద్దాం. మన ఇల్లు గట్టపోయే చోట. సో ఈ బోర్ ఏంటంటే మామూలుగా బుడద మట్టి ఏం రాకుండా మనం వాడుకునేటప్పుడు పైన ట్యాంకీకి వెళ్తాయి కదా వాటర్. బోర్ బండితో వేస్తే ఎక్కువ ప్రెజర్ తో వేస్తుంది కాబట్టి మట్టి కూడా వస్తుందని చెప్పి అన్నయ్య అన్నాడు. సో దీంతో వేస్తే సింపుల్ గా ఒక రాడ్ ని తిప్పితే ఎట్లా చేస్తామో అట్లా అని అన్నయ్య చెప్పాడు. నేను చూడలే, ఇప్పుడు చూడడానికనే వెళ్తున్నాము. సో వాటర్ మంచి వాటర్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా వేసినాం అనమాట. ఇది ఒక రోజుతో ఒక పూటతో అయిపోద్దు, 2-3 days పడుతుందంట. నేను ఆల్రెడీ చెప్పింది అదే అంట, మళ్ళీ నువ్వు అదే చెప్తున్నావంట. నువ్వు చెప్పేది వినలేదు, ఉడకతా ఉండేసరికి. మనం చెప్పినాం కదా వ్లాగులకు కదా, ఈ గొర్రెలు ఈ మేకలు అయ్యి అని. మళ్ళీ గొర్రెలు మేకలు మేకలు. ఇది బోర్ బండి. ఇది ఎట్లా బోర్ వేస్తారో నాకు అర్థమే కావట్లే. వీళ్ళు 2-3 రోజులు పట్టద్దంటే పట్టకేం చేస్తారు పమ్మ, లేట్. చూపిస్తాం, ఇది నీట్గా చూపిస్తాం. అసలు ఏం లేదు, అదే అసలు స్టార్ట్ చేయలే. ఎందుకో కూర్చోను ఆయన. బ్రో ఏం బ్రో స్టార్ట్ చేయలే? వేరే మిషన్ దగ్గరికి ఎవరు వెళ్ళారు? మేస్త్రి వెళ్ళారా? ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారంట బ్రో? ఇది ఇటు బిగిస్తారా? అంతనా? బిగించి ఎన్ని రోజులు పట్టది? రేపు ఎల్లుండి కల్లా అయిపోద్ది. ఏమంతా అంతా ఇది మాది రోటరీ బోర్ కదా, అంటే రోటరీ బోర్ లో లేటు. లారీ కంప్రెసర్ బోర్ అయితే తొందరగా అయిపోతుంది. ఇది లేట్ అవుతుంది కానీ మంచిది, ఇదే బెస్ట్ నీళ్ళలో ఇళ్ళల్లో. ఓకే, అచ్చా. ఏది కాస్ట్ బ్రో? ఏది రేట్ ఎక్కువ? అది రేట్ ఎక్కువ, ఇది రేట్ ఎక్కువ? ఇదే కొంచెం కాస్ట్ నాకు తెలిసి. అవునా? దాంట్లో ఈ చీప్గా అయిపోద్ది మాకు వేయించుకున్న వాళ్ళకి. తక్కువలో పడినా కానీ లైఫ్ ఉండదు. అదేలే, లైఫ్ ఉండదు కానీ ఇది కాస్ట్లీ. ఇది కాస్ట్లీ ఏంటంటే చుట్టూ కంకర్ ప్యాకింగ్ వస్తుంది, దానికి రాదు. అచ్చా అచ్చా, సేఫ్టీ ఇదైతే. అచ్చా, ఇప్పుడు ఈ గుంత చేసావు తీయించారు నేను. అది మాకు వాటర్ రొటేషన్ కాదు. వాటర్ అంటే వేస్ట్ వాటర్ తిరిగిపోతే? వేస్ట్ వాటర్ కాదు, దాంట్లోకి దీంట్లోకి వాటర్ రొటేషన్ కావాలి. రొటేషన్ అయితేనే మాకు దీంతో ఇప్పుడు వేసేది. అది వెళ్ళొద్దు లోపల, ఇది లోపలికి ఇంకా ఇట్లా తిరుగుతా వెళ్ళిపోద్ది. తిరుగుతా వెళ్ళొద్దు. దీని ఏమంటారు, రోటరీ బోరా? ఇది రోటరీ. అచ్చా అచ్చా. ఇప్పుడు అదంతా తీసేయాలిగా? ఇదంతా తీసేవచ్చు. వాటర్ లో కరిగిపోతుంది. ఈ ఏరియాలో 50 అడుగులు పడుతున్నాయి. వాటర్ పడతాయి కానీ నీకు ఫ్యూచర్ లో చెప్పలేము. అది ఏదైనా బోర్ అనేది ఇన్స్టెంట్ గా చేయించుకోకూడదు, లైఫ్ చూసి చేయించుకోవాలి. 50 పడుతుంటే 100 వేసుకుంటారు, మంచిది. 150 అట్లా వేస్తారు. ఇప్పుడు ఎంత? 3 ఇంచులు పడుతుందా? 3 ఇంచులు చెప్పలేను, రావచ్చు. సైడ్ 2.5 అయితే పడుతుంది ఈజీగా. 2.5 మేము కూడా అప్పుడు బోర్ పాయింట్, బోర్ పాయింట్ ఇదే కదా బోర్ పాయింట్. కర్ర తీసేసి కూర్చున్నాడా? ఇదే మంది. ఆల్రెడీ చూపించున్నాం, మీరు చూడడం వాళ్ళు అయితే మళ్ళీ పాత వీడియోలు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. శంకుస్థాపన వీడియోలు, ముగ్గు గీసే వీడియో అన్ని. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. మామూలు బోర్ వేయించుకునే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది లైఫ్ అన్న టౌన్ లో అందరూ ఇట్టే వేయించుకుంటారా? మనకు తెలిసి ఈ ఏరియాలో మొత్తం ఇదే బోరింగ్. నేను ఎప్పుడు ఇలా పల్లెటూరులో అయితే అయ్యే వేసుకుంటారే బోర్ బండి కూడా ఎక్కువ ఇవే పడతాయి ఈ మధ్య. అవునా? ఇదంతా డీజిల్ తో నడిపి. ఇది రాళ్ళు ఉంటే సరిగా పడదు కదా, లేట్ అవుతుంది. మొత్తం వైట్ రాయి అయితే ఇంకా తెగదు, వెళ్దు లోపలికి వెళ్దు. మీరు ఎట్లా తీసుకుంటారు మామూలుగా? ఇది అడుగులను బట్టి తీసుకుంటారా, ఇన్ని రోజులు పట్టింది అన్నట్టు తీసుకుంటారా? అడుగులు లెక్కనా? లేట్ అయినా పర్లేదు కానీ అడుగులే. ఎన్ని రోజులైనా మీకు సంబంధం లేదు, ఎన్ని అడుగులు అయితే అంత. పెద్ద రాయి పడితే ఏం చేస్తారు? పెద్ద ఇంకా నుంచి పోదు. మాది ఏం చేస్తారు? ఇంక వదిలేయడమే. పైకి దాన్ని బాగా కొట్టలేం, ఈ మిషన్ తో బాగా కొట్టలేం. లారీ పెద్ద ప్రెషర్ బోర్తో అయితే బాగా కొట్టచ్చు. ఎంతసేపు స్టార్ట్ చేస్తారు? మధ్యాహ్నం స్టార్ట్ చేస్తాం. సరే, మధ్యాహ్నం వస్తువులు అయితే స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తాం అసలు ఎట్లా అయిన పరిస్థితి అనేది.
సాయంత్రం లోపల అయితే స్టార్ట్ అవుతుంది కదా ఖచ్చితంగా. కంపల్సరీ స్టార్ట్ చేస్తాం. సరే కొంచెం గట్టిగా మీ ఓనర్ చెప్పి స్టార్ట్ చెప్పి మనం వీడియో కూడా చేయాలి, జనాలకు చూపిద్దామని. సరే సరే ఓకేనా. మీ పేరు? థ్యాంక్ యూ. మనం ఇప్పుడు సర్వీసులకి ఇద్దాం. నా బైకు, కవిత బైకు సర్వీస్ కరెక్ట్గా ఒకే రోజు చూడు. వాళ్ళు కాల్ చేశారు, సుజుకి వాళ్ళు కాల్ చేశారు, మన రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కూడా కాల్ చేశారు ఈరోజే సర్వీస్ కానీ. ఈరోజు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలా అలా విడి. ప్లస్ కవితకి వాచ్ చూసా వాచ్ చూసి ఈ వాచ్ వచ్చేసరికి అది చూపిస్తాను. ఈ వాచ్ వచ్చేసరికి చూపి సిగ్గుపడుతున్నావు, కలర్ చూపి ఇప్పుడు. ఈ వాచ్ నేను ఎక్కడ తెచ్చా? దుబాయ్లో. ఎందుకంటే నా దగ్గర 500 dirhams మిగిలిపోయి ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో ఏం చేసుకోవాలి, ఏదైనా చేసుకోవాలని అడిగినప్పుడు వాచ్లు అన్నారు అనమాట. ఇవి తీసుకోవచ్చు ఇదొకటి. ఆ రోజు నుంచి పెట్టుకోలేదన్నమాట, ఎందుకంటే భయంకరంగా లూజ్ అయింది. ఈరోజు ఫుల్గా ఇప్పుడే కావాలో తీయించాము, ఎందుకంటే సాయంత్రం షూటింగ్కి వెళ్తున్నాం కాబట్టి, అది ఉగాది షూటింగ్కి, ఉగాది ఈవెంటు, దానికోసం వెళ్తున్నాం కాబట్టి ఇంకా రెడీ అవ్వడం కూడా తీపిచ్చాము. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి వేరే ట్రిప్ కూడా ఉందిలే, వేరే ప్లాన్ కూడా ఉంది కాబట్టి. వీళ్ళైతే ఇంటికి వచ్చాము, నేనైతే తినలేదు కానీ వీళ్ళు తిన్నారు. రేపు ఈవెంట్కి బట్టలు వస్తే ఆ బట్టలు చెక్ చేసుకుంటాము ఇద్దరు కూర్చొని, వదినాడ పడుతులు. అద్వితకు కూడా గుడ్లు వచ్చాయి. రేపు వీడియోలో మీరు చూడొచ్చు. రేపు అంటే ఆ షూటింగ్, ఉగాది షూటింగ్కి మా నాన్న బట్టలు ఐరన్కి తీసుకుని పోతున్నాడు. వీళ్ళు చెక్ చేసుకుంటా ఉన్నారు బట్టలన్నీ. ఏం కాదు, బాగానే వచ్చినాయా చూడు. అదితా కేసు చూస్తావా? ఇప్పుడు చూపి నా తిరుగుతుంది నెక్స్ట్ వ్లాగ్లోనే. మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం వెళ్ళాలి మళ్ళీ బోర్గాడికి. స్కూటీలు కూడా ఆడేవాళ్ళ. ముందు మడత పెట్టండి, రండి. మోటార్ సైకిల్ 2 ఉన్నాయి ఇంట్లో. ఎందుకు చేస్తా పెట్టకూడదా? ఉండకపోయినా ఈరోజు సర్వీస్కి వచ్చి ఏం చేద్దాం? ఇవ్వండి. అవసరమా? బండ్లు చేస్తా సర్వీస్ చేయాలి. నువ్వు చేస్తావా? గడుక్కుంటూ పోయేదాన్ని. సర్వీస్ అంటే ఏంటి అనుకున్నావు నువ్వు? నీళ్ళు పోసి కడిగేది కాదు, ఇంజిన్ ఆయిల్ అన్ని మార్చాలి. టైం వచ్చింది. నెల కూడా కాకపోతే స్కూటీ వచ్చి ఏం చేస్తాను అక్కడ తోలింది. ఒక్కరోజు తోలింది. కొత్తప్పుడు అలా నువ్వేనే అయిపోతుంది. ఆయన బూతులు చేస్తాడు. మడత పెట్టుకోండి, రేపు ఐరన్ అక్కడ చేస్తారు వాళ్ళు షూట్లో. ఒక్కరోజు తోలింది దాకా అక్కోలించి దాకా. సరే అయితే మీరు తిన్నారా కవిత? నేను తినాల. ఇదిగోండి మా నాన్న ఆడుండు. రానా పందా బోర్ దగ్గరికి. ఎక్కండి అందరూ, లేటు అయినా ముందు ఇది తీసుకో. పక్కన కనిపిస్తున్నాం. సీట్ ఎక్కువ కావాల్సి వచ్చింది. అది నా యాడికి పోతున్నాం ఇప్పుడు? బోరేసే కాడికి. ముందు అక్క వాళ్ళ ఇంటి దాకా పోవాలంట. లేదు ఇవన్నీ లూజ్ లేని అంటారు. రేపు ఈవెంట్ కోసం బట్టలు తెచ్చిలే, అవి పాపది కొంచెం ఏదో అయిందంట, దానికి ఒక క్లాత్ వేసుకుంటే. నాగలక్ష్మి నీకేమన్నా చేంజెస్ ఉన్నాయా? నీ బట్టలు బాగా. కవిత నీ బట్టలు అంత నీవున్నా రెడీ అయినా? ఇప్పుడు ఏం తోమిండ్రు నువ్వు తామలేదు అంటావు. 7 గంటలకు బస్సు అని చెప్పినవా? 5 గంటలకు ఇస్తాను. అవునా? వెళ్ళి ముందు ఆగడమ్మా, వెళ్ళి మా అక్కలంటే కొంతసేపు అది చేయించుకొని ఆ తర్వాత బోర్ కాడిపోతుంది. ఆ బోర్ ఆయన వచ్చిందో లేదు ఫోన్ చేయాలి ఒకసారి కదా. ఫోన్ చేయి. ఆ సూట్ కేసులు ఆడే మిగిలిపోయినాయి హైదరాబాద్ లోనే. తెప్పియండి కదా, రేపు వచ్చేటప్పుడు మొత్తం తెద్దాం. రేపు కాదు, ఈసారి కార్ వేసుకున్నప్పుడు ఇంకా. నాగలక్ష్మి ఆవేశపడకుండా పట్టుకుంటారు, తర్వాత పోదుపా దిగ్గి తీయాలి. నేను గుద్దుకుంటున్నావు. మొత్తం మట్టి కొట్టుకోపోయింది కదా, ఎందుకంటే మన ఇల్లు కట్టే ప్లేస్ అంతా మట్టి కదా. దుమ్ము ఎంత కడిగినా ఫుల్ డస్ట్. మొన్న ఇది చూపించాలి కవిత సబ్స్క్రైబర్లకి. మొన్న ఏం చేశారంటే కార్ ఆపి ఇల్లు కట్టే ప్లేన్లో తిరుగుతా ఉన్నాను కవిత. చూడు
ఒక అతను పిల్లాడు నేను దూరం నుంచి వెళ్తా ఉంటే కారు మీద రాస్తా ఉండిండు, నన్ను చూసి పరిగెత్తాను అనమాట. ఏం రాసినట్టే, ఆది అన్న ఐ లవ్ యూ, హర్ష, నా పేరు హర్ష, కత్తి హర్ష అంట, ప్లీజ్ ఐ లవ్ యూ ఆది అన్న, జై ఆది అంట. చిన్న పిల్లడు 8th క్లాస్ అంట, రాసి పరిగెత్తాడు. మళ్ళీ పిలిచిన యాడికి పరిగెత్తును అంటే, లేదన్నా నువ్వు తిడతావనంటే, ఎందుకు తిడతలేరా, మంచిగా రాసావు, థ్యాంక్ యూ రా, రోజు రా ఇంటికి ఇల్లు కట్టే ప్లేస్కి అని చెప్పి రాశకు. అక్కడుండే అబ్బాయి ఆ ఏరియాలో తిరుగుతుంటాడు, రోజు రా వస్తూ ఉంటాడు రెగ్యులర్గా అని చెప్పిన. వస్తా అన్నా అని ఈసారి పని మీద వచ్చిన, ఒక పని లేకుండా రాము కదా, నువ్వు అంటావు కదా. కదా పని మీదే బోర్ వేస్తుంటే అడిగి పోదామని వచ్చిన. బోర్ స్టార్ట్ అయింది ఏమన్నా చెప్పండి బావా. బండి వచ్చింది కానీ అతను స్టార్ట్ చేయలే ఇంకా. రేపు ఈవెంట్ గౌను అది కొంచెం ఏమన్నా ఏం సంవత్సరా ఎన్ని రోజులు అయింది నువ్వు వచ్చాడుగా? నేరులో వచ్చిన ఎవరు బండి ఎవరు వేసింది? బిందెలు ఎత్తుకొని వచ్చి ఇచ్చేస్తుంది. వాళ్ళ బిందు పంపించా, బిందు వాళ్ళు కావాలన్నారు ఫోన్ చేసి. ఒకసారి రాకపోతే మొక్కలు చెబుతాం, ఒకసారి రా మన మొక్కలు చెబుతాం. కొండకాయ వద్దులే, మొక్కలు చూపిస్తాం. మొక్కలనే మర్చిపోయినా నేను అసలు. రా ఇల్లు స్టార్ట్ చేసి ఇల్లు అయిపోయే లోపల మళ్ళీ మొక్కలు. అక్క మా మొక్కలు పైకి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ దొరకవేమో. ఇది అంత ఎత్తు అయిపోయినాయి, ఇంకొక 1 yearకి ఎంత ఎత్తు అయిపోతాయి మొక్కలు. నాన్న మన మొక్కలు ఎట్టున్నాయో నేను వచ్చినప్పుడల్లా చూసుకున్నాను అన్నీ. చూసి నీళ్ళు పోస్తావా? ఇది మనదే కదా, ఇది మనకుండి ఈ 2 మనకుండి, ఇది వాళ్ళదే. ఇది లైన్లోకి వచ్చింది బాగానే. అది మన కాదు, డబ్బులు చెట్టు అవుతుంది మంది. ఏం చెట్టు? డబ్బులు చెట్టు. ఏం చెట్టు? డబ్బులు చెట్టు. డబ్బులు చెట్టు అండి, మనీ ప్లాంట్. ఏంటిది అసలు? నా ప్రెగ్నెన్సీలో నేను నాటింది. అది ఏంది అసలు? ఏదో అల్లుకుంటది, నాకు పేరు తెలీదు. ఇది అది మంది అని అన్ని మణిగ కుండీలు, ఇవన్నీ మనే తల్లే. ఇవి పెద్ద అయినాయి కదా బాగా. పై నీళ్ళు కదా దుమ్ము పడింది. వస్తాం అటు పోతాం, చెట్లను ఎప్పుడన్నా చూస్తాను. పైన ఏంది నాన్న వదిలేసి చెట్లని. మన ఇంట్లోకి వచ్చేసరికి పెద్ద అవుతుంది. చూడు ఎంత పెద్ద అయిందో. ఏంది హైట్ రాలేదు, హైట్ అయింది గోడ పైకి వస్తే. లేదు ఇది అంత, అప్పుడు కూడా అంతే హైట్ ఉంది. ఇవి చూడు పెద్ద లావైంది. మట్టి పోయాలనా ఇది మన కదా అంతే. ఇది మక్క కాడ తెచ్చినట్టు ఆ రోజు రకరకాల ఫ్లవర్స్ వస్తాను. భలే ఉంది. ఇవి కదా వాటిలన్నిటికి మట్టి తెచ్చిపోయాలి కొంచెం. ఇది మందేనా? ఏందక్క ఏదో పెద్ద వనం అయితే ఇంకా అసలు లేదంట. మాదమ్మా నీ కుండీలు చూపిస్తారా? గుర్తు మాది కుండి మీదా? ఇది మాది. అమ్మ బాయ్ కూడా నీ బాగా ఇచ్చిండే మీయే. మా కుండీలో నాటలేదు మేము ఎత్తుకోవడానికి. కుండీ తీసుకో, మాది తీసుకొని అది మాకు. ఈ గుడ్లు మాయనా? గుడ్లు మాయనా? అది మీదే. మళ్ళీ ఇది నాటిన దాంట్లో అది కూడా మీదే. అమ్మా మీరేం జాంకారు? పుదీనా అది కూడా మీదే. ఇది నాటిందేనా పుదీనా? మీరు నాటిందా? నువ్వు నాటితే 2 సంవత్సరాల క్రితం. అలాది మాదే. మా 6 కొరవ అన్ని మీయే. 6 తీసుకో, మిగతా ఎన్ని మాకి ఇచ్చేసి. డబ్బాలు గబ్బాలు మాయి. మళ్ళీ పేర్చిన ఒక పక్క తోమలపాకు చెట్టు కూడా మాదే కదా. తోమలపాకు ఎంత రాకుండా వచ్చింది అక్క. నేను ఆకు పూజకి పంపించాల్సింది కదా. ఇవన్నీ నువ్వు అనవసరం కొనిపించిన మాకు.
గులాబీ చెట్టు ఆంటీ వాళ్ళు ఉంటుంది అది కట్టేసాయి పూలు వాడిపోయి ఏర్లకి బయటకు వచ్చినాయి అక్క. బస్తాలు అయ్యి అక్కడైతే మా ఇంటి కాడ వేద్దాం కట్టే కాడ పెట్టుకోబోయి పెద్దదైంది కదా, ఇంకా పెద్దదైంది. కట్ చేసి ఇవ్వండి నాటి మీకు. ఇది తెల్లది కొమ్మలే లేదు బస్తాకి జాగ్రత్తగా ఒక కుండీలో కోతలు కూడా చూడండి, మాడిపోయిందమ్మా. ఎన్ని అమ్మితే ఒక 50 లక్షలు వస్తాయా చెట్లన్నీ అమ్మితే? 50 రూపాయలు ఎవరు అంటారా వాళ్ళ మోటార్ వేసినట్టుంది, ఆపండి అమ్మా కొద్దిగా. సాయనా మోటార్ ఆపండి. రాకపోతా తమ్ముడిని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర దింపాము. ఇంక మేము బైక్లు సర్వీస్కి ఇచ్చున్నాం కదా, అది ఒకటి కవిత ఒకటి అశోక్ తోలుకొని మన ఇల్లు గట్టే కాడికి వస్తే అది చూసేసి వెళ్ళిపోదాం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. బైక్ ఏదే ఏది ఏయ్ ఇంకా కాడాలా? ఇది కాదేమంది నెంబర్ గుర్తులేదు నాకు అసలు. మన సర్వీస్ చేసి ఉంటలే పోయి రాసు ఆ సైడ్ చూసుకోండి దిగు. ఆ దిగులే దిగు పాపం పట్టుకో ముందు పెట్టరా ఎట్లేదు కదా ఇది కూడా అవలా దిగాసు. ఇది వచ్చేసరికి పక్కనే సుజుకి షోరూము కవిత సర్వీస్కి ఇచ్చింది. అయ్యో మంది అయిందా? అయిందిలే. ఇదిగోండి మన బైక్ సర్వీస్ కూడా అయింది. కవిత తీసుకోవచ్చేసే ఇంకా. సో అది సర్వీస్ 2 సెంటర్లు సర్వీస్ సెంటర్లు పక్కన ఉండేసరికి మనకి ఈజీ అయింది. టప్పరం పోయి తీసుకురాడు మొత్తం ఈజీ అయిపోయింది. వస్తుందమ్మా అమ్మ బైక్ తీసుకొస్తే. ఒరే ఆగరా ఒక్క బైక్ అయితే సర్వీస్ అయింది. మన స్కూటీ పిల్లకాయలు వేసుకొని జమ్మని పోతున్నారు. మనమే వెనక వాళ్ళని ఫాలో అవుతున్నాం కార్లో. చూడండి జమ్మని వెళ్తున్నారు. ఆ కార్ ఆపేసి కోతా బ్రో స్టార్ట్ చేసి ఆపేసాను అనుకుంటా. ఆగండి. ఓ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసాం. ఏమైంది? ప్యాకింగ్ పోయిందా పైదా అంటే దానివల్ల ఏమవుతుంది? వంకర పోద్దా? సైడ్ అటు ఇటు కదిలిపోద్ది. ఇప్పుడు ఇదంతా రొచ్చు అయిపోద్ది. మిషన్ కూడా సరిగ్గా దిగదు. ఈ నీళ్ళాడి అది వాటర్ ఎన్ని అడుగులు పోయింది ఇప్పుడు మొత్తం మీద? అంతేనా? కొంచెం దాని వరకు దిగి మళ్ళీ ఇంకెప్పుడు అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు వస్తుంది. ఈరోజు స్టార్ట్ అవుద్ది అంటున్నా. ఇంకా ప్యాకింగ్ చూడాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయ్యేసరికి ఎప్పుడు అవుతుంది? మళ్ళీ 2 రోజులా? ఎల్లుండి కానీ క్లియర్ అయిపోద్ది. ఎల్లుండికి అవుతుంది. మళ్ళీ ఎల్లుండికి నేను ఉన్నానే హైదరాబాద్ పోతున్నానే. ఇలా రేపంటే స్టార్ట్ చాలా వరకు రేపు అయిపోద్ది. అయ్యో కవిత ఆగిపోయింది అంట. కవిత ఈ బేరింగ్ ఏదో వంకర వచ్చి ఆపినంట. ఈ బేరింగ్ ఏదో వంకర వచ్చి ఆపేశారంట. 2 రోజులు పడుతుందట. ఇదే స్టార్ట్ చేస్తే ఈరోజు స్టార్ట్ చేస్తే ఎల్లుండి ఈరోజు అవ్వదు కదా, ఎల్లుండి సాయంత్రానికి వస్తాయి. రేపు సాయంత్రానికి అయిపోవచ్చు చాలా వరకు. ఇంక ఎల్లుండి వచ్చి పైపులు తొక్కి కాంకర పోయాలి. నిదానంగానే ఏంటి కానీ జాగ్రత్తగా ఏంటి. మేము ఉండమా ఇంక మా బావ ఉంటాడు అంతే. పైన వరకు నీట్గా ఉంటుంది మా దగ్గర. పని నీట్గా ఉంటుందని పిలిచింది. ఆయిల్ కోసం లేకపోతే గ్యాస్ కోసం పోతాం. గ్యాస్ కోసం పోతున్నాం. ఇదే అనుకుంటా. పదండి కాబట్టి ఎడుండి ఏం చేస్తాం? ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి రెడీ అయిన అవుతుంది కదా. ఎడిటింగ్ అజితా డ్రెస్ కింద తీసుకున్నావా? ఏది దీంట్లో నీళ్ళు ఎట్టొస్తాయి ఇప్పుడు మీకు? దాంట్లో ట్యాంకీలో చూడాలి. ఓ ట్యాంక్కి నీ పోయిందా నీళ్ళ కోసం? దీంట్లో నుంచి దాంట్లో నీళ్ళు పోయి మళ్ళీ దాంట్లోకి వచ్చేస్తాయి. రీసైకిల్ అవుతాయా? నలసి పడతావు గొంత వెనక నలసి గొంత అర్థం కాలేదు చూడు. మరి కవిత ఫుడ్ తెచ్చావా నిజంగానే? మా పాప తినట్లేదు ఇంటి దగ్గర, అస్సలు తినట్లేదు. ఇంక అందుకనే ఇంటి దగ్గర తీసుకువచ్చారు ఫుడ్ని. తింటుందా కదా ఇప్పుడైనా? ట్రై చేస్తున్నా. ఏం నాగలక్ష్మి ఏదైనా చూడలేదు ఇప్పుడు దాకా. ఏం చేస్తున్నావు? ఇటు తిరుగు
ఆ బిల్డప్ చూడు, కూర్చున్న బిల్డప్. ఏమనుకున్నావు అయితే స్కూటీ తాళం అంటే చిన్న విషయం అనుకుంటున్నావా నువ్వు? అద్దరిపోలా కూర్చోవడం అదిరింది కానీ తోలలేవు కదా. నాకెందుకన్నా సైకిలే ఎక్కువ. డ్రైవర్లు ఉన్నట్టువా? స్కూటీ తోలడం ఎందుకో. ఎవరు డ్రైవర్లు నీకు? కవిత అన్న, ఎప్పుడైనా అశోక్, ఎప్పుడైనా బావా. భలే వస్తుంది నాల్సి, కలర్ మామూలుగా లేవు దీంట్లో. సూర్యుడు అంత బాగా పడుతుంటే మొహం మీద. నానా మా నాయన ఆడికి వచ్చిన ప్రకృతిని పొల్యూషన్తో మించేయడం తప్ప ఏం చేసేలే. ఇక నుంచి మన వీడియోలో క్వాలిటీ వస్తాయి. ఇప్పుడే మనకి నేర్పించారనమాట మన తమ్ముళ్ళు. నాకు తెలియదు ఇన్ని రోజులు దీంట్లో తీయాలని. ఈరోజు ఫుల్ క్వాలిటీ వస్తుంది వీడియో. చూడండి మా నాగలక్ష్మి కలర్గా వచ్చిందో లేదు చూడండి ఈ మోడ్లో. టూ మచ్ క్వాలిటీ ఇష్యూ సినిమాటిక్ మోడ్లో. నాకు తెలియదు ఐఫోన్లో ఇది క్వాలిటీ తీయొచ్చని. సో అది పరిస్థితి. మన బోర్ అయితే ఆగిపోయింది. నేను ఎవరు చేయాల మూత పట్టుకో. డ్రైవింగ్ చేస్తా కానీ ఎక్కువ ఎక్కువ కాలం లేదు. ఊరికి అంట బోర్గా వెళ్ళప్పుడు దానికి లేదా కీ మీ దగ్గర ఉండాలా? సరే వదిలే కొంచెం ముందు పోయి కూర్చోబెట్టి పెట్టుకో. మధ్యలో కూర్చోబెట్టి రానా మా మధ్యలో కూర్చోబెట్టుకోవద్దు చెప్తా. ఇక్కడ కూర్చోబెట్టు సెంటర్ రారా రారా కూర్చోబెట్ట. ఇక్కడ అది రికార్డ్ పట్టుకో. కానీ నువ్వు లేకపోతే తినకపోతే నేను తీసేస్తారా? తిని చెప్తా నానా. కానీ బర్రెలు మేకలు అన్ని తీసేసి నీకు బర్రె కొనిస్తావు. డైరెక్ట్ పాలు తాగొచ్చు, ఇబ్బంది లేదు. రా బర్రె సేల్స్కి పెడతాను రా. ఏంది నానా బర్రెని కొనుక్కొని బోర్ ఆగిపోయి అలా సాయంత్రం వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని బిగించుకునేంత. మీ రోజుల్లో ఉండేది నాన్న బోర్ బండ్లు? బోర్ బండ్లు పెద్దవి ఉండేది ఇంటికి మన పక్క. అట్ట కాదు, ఇప్పుడు కాదు. ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితము బోర్లు ఉండేదా? అప్పుడేం లేదు. 20-25 ఏళ్ళ నుంచే బోర్. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు బావులు తవ్వేది. ఇంట్లో బావులు, చాలల్లో బావులు అంతే. ఏడైనా బావులే. బోర్ వచ్చి స్టార్ట్ అయింది 20 ఏళ్ళు. మన ఊళ్ళో ఫస్ట్ వేసింది బోర్ నీకు గుర్తు వచ్చి? నా ఊళ్ళో ఫస్ట్ వేసింది మన మంచినీళ్ళ బోర్. ఎక్కడది? బదులు కాడ మనుషులు బాగా నీళ్ళు పడ్డాయి అప్పుడు. ఫస్ట్ బోర్ అదే. ఊళ్ళో వాళ్ళందరూ ఎంతగా చూసినా అందరూ ఆడనే ఉంటాయి. అందరూ ఇదేనే అయిపోయిందా ఆడనే ఉన్నారు. అంటే ఆశ్చర్యంగా నీళ్ళు నిన్ను వచ్చాను ఇదేంది ఇది అన్నది. మంచినీళ్ళ బోర్ మంది అదే ఫస్ట్ ఊరు మొత్తానికి. ఎన్ని సంవత్సరాల క్రితం అదే? 20 దాటిందా? ఇది ఇట్లాంటి బోర్లు ఇటు వేసే మన ఊర్లో లేవు కదా? ఈ పని చేయవు మనకి. నేను ఫస్ట్ టైం చూడను. ఈ పని చేయవు అసలు. ఇలాంటివి ఉన్నాయని కూడా తెలియదు నాకు కూడా. బోర్ బండి మాత్రమే చూసినా నేను. ఇది ఒకటి గుర్తుంది నాన్న, విషయం చెప్తా. నాకు ఎప్పుడు గుర్తుందంటే ఈ బోర్లు ఇదంతా మన ఇది చూడు ఇది నాన్న నిమ్మ తోట. ఇప్పుడు మనం అన్న నిమ్మకాయ చెట్లు వేసిన ఆ ఏరియాలో మనం ఒకప్పుడు పొగాకు వేసినాం. ఆ నిమ్మ చెట్లు బత్తాయి చెట్లు వేసినప్పుడు 2-3 బోర్లు ఒకే రోజు వేసినాం. 3 బోర్లు ఇటు 3 బోర్లు ఒకసారి వేస్తే నేను చిన్నప్పుడు నేను 8th 9th క్లాస్ 3 ఫెయిల్యూర్. ఆ రోజు మా నాయన మొక్కలు బాగా తిన్నా. ఏం డబ్బులు ఏమన్నా అన్ని అప్పే పోతడు వేస్తాడు అది ఫెయిలు. మళ్ళీ వెంటనే ఇంకేం చేయాలో తెలియక ఈ టెంకాయ ఒకటి పెట్టుకుని ఆయన తీసుకొని చెప్తాని ఆ ఎడైనారు అది పోయింది. మళ్ళీ ఎట్టయినారు అది పోయింది. 3 బోర్లు లక్ష్యం ఒకే రోజు 3 ఫెయిలు. ఒక్క దాంట్లో కూడా నిలబల్ల. ఫస్ట్ ఒకటి వేస్తే ఆ చెల్ల కూడా వేసినావు, బిడుగులో కూడా వేసినావు. 2 వేసిందా బిడిగిలో వేరే చేరకపోయి ఇంకోటి వేసిండు. మొత్తం ఫెయిల్. స్కామ్ అది టెంకాయ పెట్టుకునేది. అది వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఊరికే అది ఒక సిస్టమ్ అంతే. టెంకాయ పెట్టుకుని నీళ్ళు పడతాయి. మేము బాగా చిన్నపిల్లలు అప్పుడు ఒక బోర్ వేసిండ్రు. ఆ బోర్లో బాగా నీళ్ళు పడ్డాయి. ఇప్పటికీ వాడుతున్నా అదే బోరా. ఏది? మా టేక్ చెట్ల కాయలు. నీకు తెలిసి నువ్వు నీ అయ్యంలో బోర్ వేపించి కరెక్ట్గా నీళ్ళు పడ్డాయి అంటే ఉన్నాయా? ఏ వేసింది అదే టేక్ చెట్ల కాడ వేసింది. టేక్ చెట్ల దగ్గర ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా? అదే బాగా వచ్చేది. సో బోరుల వల్ల ఒక 90% రైతులు లాస్ పోయి ఉంటారు. అందరూ ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఏది మా ఏరియాలోనే
మర్చిపోయినా ఎంత మన ఏరియాకి నాన్న అందరికి ఇది తెలీదు, ఎందుకంటే అందరిలో అశో అవును ఆ సైడ్ ఆడేసిన కూడా 20 అడుగులు 30 అడుగులు నీళ్ళు పడిపోతాయి. ఇప్పుడు ఎళ్ళకు కూడా కోవూరులో 20 అడుగులు పడతాయి. పడతాయి. కానీ మాది ఉదయగిరిలో ఎట్లా ఉంటుందంటే చూసే వాళ్ళకి, ఆడ ఆత్మకూరు దగ్గర నుంచి పడవు. ఆత్మకూరు ఉదయగిరి ఏరియాలో భయంకరమైన మెట్ట ప్రాంతం. ఎన్ని అడుగులు వేస్తే 100 అడుగులు వేస్తే 200-300 అడుగులు వేసినా కూడా ఒకసారి నీళ్ళు పడవు. మన బాబాయ్ వాళ్ళు 300 అడుగులు వేసిన వాళ్ళు కూడా వేసినవే పల్ల. మనది 215 అడుగులకే పడకపోయేసరికి తీసేసింది ఒకటే. అంటే 2 బోర్లు పాస్ అయినాయి, కొద్దిగా అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్ అయిపోయినాయా? ఊరగా వేస్ట్ అయినాయి డబ్బులు. ఎంత అప్పుడు బోర్ వేస్తే 12,000 13,000 పోయా. చూడండి, బోర్ అయితే 10,000 12,000. ఈ రోజు బోర్ వేయాలంటే 1,00,000 రూపాయలు అవదు. 1,00,000 ఈ రోజులు వచ్చేది 1,00,000 అవుద్దాసు 80-90 మోటార్ కేసింగ్ మొత్తం అడుగుకి 2 రూపాయలు అంట మా నాన్న అయ్యాంలో. ఇప్పుడు అడుగుకి 100 ఉంటుంది. 60-70 ఉంది. 60-70 అనా? 60-70 అంటే 100 అడుగులు వేస్తే 60,000 అయ్యా. 7,000 అయ్యా. ఆ రోజుల్లో మనం ఇంట్లో బోర్ వేయించుకోవడానికి డబ్బులు లేక కాముగా ఉన్నారు. అవును, మా ఇళ్ళలో అందరూ ఇంట్లో బోర్ వేయించుకున్నారు, కానీ మా ఇంట్లో ఇప్పటికీ బోర్ లేదు. లేదు కదా? లేదు. బావి ఉన్నది, బావి పూడ్చి బావి బూట్ చేసిన తర్వాత బోర్ వేయించాలని చాలాసార్లు ట్రై చేసాం కానీ కుదరలేదు. ఇప్పుడు అవసరం లేదనేసి ఆపేసాం. ఎందుకంటే మంచి నీళ్ళు వస్తున్నాయి ఇంట్లో, పంచాయతీ నీళ్ళు బాగా వస్తున్నాయి. బోర్లు కథ అదైతే బోర్లు అనేది మరి బాధమ్మా, ఏడుపు వచ్చేది నాయన ఒక రోజు. నేను చూసిన ఆ రోజు 3 బోర్లు ఇదైపోయేసరికి మా అమ్మ మా నాయన అందరూ నల్లగా ముఖం పెట్టరు. అది కాక అందరూ ఊళ్ళో చాలా మంది వచ్చి వస్తారు బోర్లు అనేసరికి చూసి అబ్బా ఇది కూడా పోయిందిరా ఇది కూడా పోయిందిరా అనేసి వాళ్ళు ఎక్కువ బాధ పెడతారు. ఎక్కువ వచ్చి మొగంలోకి వచ్చి లేదా ఆ బోర్ పండుడేమో అన్నా ఏం ఇంకేద్దాం వద్దా ఇంకోటి వేద్దాం అంటాడు. అనేది పంపించేది. డబ్బులు ఇచ్చేది అప్పుడే ఇచ్చేసిన 50,000 రూపాయలు ఆ రోజు. 40,000 50,000 డాడీ అప్పుడు ఉన్నాయా డబ్బులు? ఇచ్చున్నప్పుడే లోనా? పొగాకు డబ్బులు వచ్చినాయా? అమ్మ ఉద్దాగిపోయినా అయ్యా బిడ్డల నోటికెడదని అమ్మ ఎంత బాధపడింది ఆ రోజు. మన చేతిలో లేదు ఇది. భూమిని నమ్ముకుని ఇది వ్యవసాయం కానీ నీళ్లు పారేది అంతేందుకు నీళ్లు బాగా ఉన్నా కూడా వ్యవసాయం మన చేతిలో ఏముంటుంది కదా. అరవై రేపు కోసే టైం వాన పడితే కూడా ఏం చేస్తాడు? వరకు పోయినట్టే కదా. సో అంతా లాటరీ, అది ప్యాకెటే. ఒకసారి తిమ్మారెడ్డిపల్లి గడ తెల్లారి కోసేది నీళ్లు వదిలేసరికి వాళ్ళ కాలువ నీళ్ళ మొత్తం నిండిపోయి కోసినట్టు ట్రాక్టర్లు వేసుకొని తీసుకొచ్చిండ్రు ఇంటికి. అవునా? రోజులు తడిసిపోయింది అంటే వదిలంటే గడ్డి నీళ్లు, గడ్డలు తడిసిపోయింది. ఒడ్లుతోటి కోసి పెట్టుండి వదిలో లాస్ ఎంత లాస్ అప్పట్లో? లాస్ ఏం లేదు, అన్ని రాలిపోయినాయి. అన్నీ ఎదరకొచ్చేసాను, ఏదో మార్పులు చేసాను. 2 బస్తాలు ఇంకా 7 అయినాయి. ఇంకా బాగా పంట అనుకునేసరికి ఏ రోజైనా నాన్న రేపు కోస్తరానంగా వర్షం వల్ల దేని వల్ల ఎత్తిపోయింది ఉందే మనకి లేదా? పొగాకు మీద కానీ మనకి లాస్ మామూలుగా అయితే లాస్. వరి మీద మనకి ఎప్పుడు లాస్ లేదు. వరి మీద లాభం వచ్చిన ఎక్కువ రాదు కదా ఊరికేనా? రాకపోయినా తిండి గింజల కోసమే కదా అన్న వేసుకునేది. సరిపోతుందా? వీళ్ళు ఏందో పాప పెడతానే ఉన్నారు. మనమేమో పాతలో లేదులే, మనమేమో పాత రోజులకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటాం. నేను మా నాయన మా ఆ చెల్లి. పిల్ల తినలేదు కాబట్టి అంత దూరం తీసుకుపోయి తిప్పుతా ఉన్నారు. ఏం చేస్తారా? నీకు ఏ రోజు వ్యవసాయం కలిసి రాలేనా? వ్యవసాయం అంటే నాకు భయం నాయలు. ఏమైందో నాడు చేస్తున్నాం కదా, వస్తే రావా ఏ చేసి ఎత్తిపోతుండే దిగులు. బత్తా చెట్లలో కూడా లాస్ రాబట్టి కదా. బత్తాయి చెట్లు అందరికి లాభం వచ్చేది, మనకు లాస్ అదే. అందరికి ఊరికి లాభం లేదు, పడలేదు. అవునా? బత్తాయి చెట్లు అప్పుడు అందరికి లాభం కదా మన ఇళ్ళలో, మన ఊర్లలో. ఊళ్ళో ఎవరు వేసాను అయినా పక్క ఊర్లో రామపురంలో అందరూ లాభం కదా. రామపురంలో వస్తాయి. రామపురం మన ఊర్లో ఎత్తిపోయింది. అదే పంట కాబట్టి మనం ఒకటి కాదు కదా. పొగాకు, వరి, జొన్న, కోట్లు సంపాదిద్దాం చూస్తే ఇన్ని పైర్లు వేస్తే ఏ పైరు మీద ఉంటాయి? అన్ని ఎత్తిపోయింది. ఒకసారి మినిమం 5 ఎకరాలు వేస్తే అన్న 5 ఎకరాలకు కానీ 5 క్వింటాలు 5 కదా 4 ఒకసారి ఎప్పుడో 12 ఎకరాలు వేసి బాయి ముడిసాడు. బాయి ముడి కడేస్తే అదే 5 క్వింటాలు అయినాయి. అది ఎంత అయిందా? 7 క్వింటాలు అయినాయి మొత్తం లాసు. లైఫ్ నాకు తెలిసి మన జీవితంలో ఎక్కువ ఎకరాలు వేసింది అదేనా? ఇంకా ఎక్కువ వేసింది ఇప్పుడు ఒకసారి ఉన్నప్పులన్నీ తెరదాం అనుకున్నాం. 2 లక్షలు వస్తేనే బాకీలు తీరిపోతాయి, దేవుడు దేవాలని అనుకున్నాం. వరం పోయింది, అది నాకు గుర్తుంది. ఆ రోడ్డు పక్కన వేసిన ఎత్తుకొని మన ఊర్లో ఎవరైనా ఎక్కువ ఎవరైనా తక్కువ రేటు ఫస్ట్ లో ఎక్కువ రేటు ఉన్నాయి అనుకో, ఆ నెక్స్ట్ సంవత్సరం అదే పైరేస్తారు. తక్కువ అందరు వేస్తారు, అందరికి పోతాయి. నిజమే అదే. కూరగాయలు వేసినప్పుడు బాగా వచ్చినాయి. అమ్మ పోయి అమ్మిందా? ఎప్పుడు అమ్మల ఇంకెవరు అమ్మింది?
అన్న అమ్మిండు కదా బస్తా ఎత్తుకొని పోయి బెండకాయలు గిణకాయలు బాంబులు వేసి రావడాలు అన్ని చేసి క్యాలీఫ్లవర్ వేసిండు, క్యాలీఫ్లవర్ రోడ్ మీద పెట్టి అమ్మిండు. క్యాలీఫ్లవర్లు అన్ని అమ్మిండు. ఆలిఫ్లవర్ కూడా 20 రూపాయలు కడిగి అమ్మిండు. చేసిండు అన్ని చేసినవి అయితే. మిరపకాయలు ఉన్నప్పుడు అమ్ముండింది. మిరపకాయలు ఉన్నప్పుడు లేదు, అప్పుడు చచ్చిపోయింది ఆ సంవత్సరం. అవునా? మిరప మిరప చెట్లు కూడా లాభం వచ్చింది. మన చిన్నపిల్లకాయలప్పుడు మిరప చెట్లు బాగానే లాభం వచ్చాయి. అమ్మ బాగా అమ్మేది. ఉన్నప్పుడు కూడా బాగానే వచ్చినాయి, కానీ మిరప చెట్ల మీద ఎప్పుడు లాస్ రాలేదు. పొండి మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఎండబెట్టి అమ్మేసేది అమ్మ. సరే ఇంకా కవిత వాళ్ళు వస్తాను, బయలుదేరదాం. పాత విషయాలన్నీ ఒక రోజు సపరేట్గా మా నాన్నతో ఆల్రెడీ వీడియో చేస్తున్నా ఫాదర్స్ డే రోజు, అది ఒకసారి చూడండి. మళ్ళీ ఒక రోజు ఖచ్చితంగా ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. కష్టాలు నష్టాలు ఎలా అయింది ఏంటి పాతకాలం నుంచి మొత్తం లాగిస్తాను. మా నాయన కలిపెడితే గెలికితే మా నాయన మొత్తం విప్పతాడు, నిదానంగా బయటకు వస్తాడు. రేపు ఈవెంట్లో కూడా గెలికిస్తా, ఉగాది ఈవెంట్లో కూడా. ఏంది ఆడ హైదరాబాద్ ఏం మాట్లాడమంటారు, నాకు ఏం అర్థం కాదు. నాకు ఇప్పుడే భయం. ఏంద్రా ఆడవాళ్ళు అందరూ ఉండేది, ఆడవాళ్ళలో మనం ఏం మాట్లాడతాం? ఏం భయపడేది? నీకు 65 ఏళ్ళ కురపలేడు, నువ్వు ఆడవాళ్ళ దగ్గర విసిగిపడినాడుగా. అదే నాగార్జున ఉన్నప్పుడైతే ఏదైనా చేయగలుగుతుంది, ఏదైనా మాట్లాడగలుగుతుంది. ఏం వల్లే ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. నువ్వేమి లేనా, నిన్ను వాళ్ళు ఏది అడిగితే అది సిగ్గుపడకుండా మాతో మాట్లాడు, అదే హైలైట్ అవుద్ది. నీకేం సిగ్గుని, నీ వ్యవసాయం గురించి అడుగుతారు చెప్పు, ఏది అడిగితే చెప్పారేసి. రేపు చూద్దాంలే, నువ్వేమి ముందే చెప్తే నువ్వు మాట్లాడలేదు సరిగా, నోటుకు నీకు అనిపించింది మాట్లాడితే బాగా మాట్లాడతాం. కవిత పాప పర్లేదా? తింటలేదా? రే బర్రెల దగ్గరికి తీసుకో. రాసేసినట్టే ఉంది, భలే ఉంది, అడుగుతున్నాము. బర్రెలకు కూడా ఇంప్లూయెన్స్ అవ్వలేదా? ఓ ట్యాంకర్ వచ్చింది, ఏమన్నా లైన్లో పడద్దా? దీంట్లో పోయాలా? ఇంకా అవ్వదులే, రేపే. నాలక్ష్మి నా పొందా నాన్న, వెళ్దానండి. పడుకు చేపట్టుకు బయలుదేరు. ఏంటి బిస్కెట్లు, పప్పు చెక్క. ఏం పిక్నిక్ వస్తాను అనుకున్నటువంటి బిస్కెట్లు అరగంట పైన గంట పైన పట్టుద్ది కదా, తిన్నాంలే. ఏ తమ్ముడు పిక్నిక్ వస్తున్నట్టు తెచ్చుకున్నారు కదా అయ్యా. నా ఫేవరెట్ లైఫ్. తుంచుకొని వచ్చు కొంచెం, తుంచు ఇంకొంచెం తుంచుకొని ఆయన వెళ్ళాను ఏంటవా. మేమైతే నలుగురు వెళ్ళిపోతున్నాం. వాళ్ళిద్దరు ఇంకా అశోక్ కవిత ఆ స్కూటీ దొరికి వస్తే అశోక్ అక్కడ మన రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావాలా. వాళ్ళు అటు వెళ్తున్నారు స్కూటీలో. బాయ్, మేము ఇటు వెళ్తాం ఇంటికి. ఇంకా రేపు వస్తే మనం 16వ తేదీ వస్తాం హైదరాబాద్ నుంచి, అప్పుడు చూపిస్తాం.